ఇక మూడో లిస్టులోనైతే 25 మందికి కూడా స్థానాలు మారినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలోనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అయితే జంపింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, శ్రీ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం వరుసగా జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంది. జాబితాకి ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 3 జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది, దీంట్లో 3 లోక్సభ అభ్యర్థులు. తాజాగా నిన్న రాత్రి 21 మందితో మరొక జాబితాను విడుదల చేశారు. దీంట్లో 4కి మొండి చేయి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 15 మంది శాసనసభకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటిస్తే దీంట్లో 9 మందికి వైఎస్ఆర్సీపీ మొండి చేయి చూపించిందని చెప్పి కూడా భావించవచ్చు. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జాబితాలు విడుదల చేస్తున్నా కానీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు అయితే మాత్రం వారి పక్కనే డాక్టర్లను పెట్టుకుని మరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు తాడేపల్లి క్యాంపు కార్ నుంచి ఫోన్ వస్తుందో, ఎటువంటి ఆందోళనకరమైన వార్త వినాల్సి వస్తుందని ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్లో నెలకొనుంది. సో మరికొంతమంది అయితే వివిధ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసేనలో దాదాపుగా 10 నుంచి 12 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు చేరికలు జరిగినాయి. రానున్న వారం 10 రోజుల్లో ఈ చేరికలు భారీ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సంబంధించి కూడా రాయలసీమ నుంచి, అలాగే ఉత్తరాంధ్ర నుంచి, ఇటు కోస్తాంధ్ర నుంచి దాదాపుగా మంత్రులు అయితేమి, ఎమ్మెల్యేలు అయితే 26 మంది మాతో టచ్లో ఉన్నారని చెప్పి జనసేన ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక 15 మంది శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉనికి స్పష్టంగా ప్రకటిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం తమకి దాదాపుగా 100ల సంఖ్యలో చేర్చుకోమని ఫోన్లు వస్తున్నాయి, కానీ మాకు అకామిడేట్ చేసే పరిస్థితి లేదు, అవకాశం ఉన్న చోట మంచివారైతే తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి టీడీపీ చెప్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే దాదాపుగా ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే 7గురిని ఆ పార్టీ చేర్చుకుంది. రానున్న వారం 10 రోజుల్లో ఈ చేరికలు భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి పార్టీ పెట్టిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ అండగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించిన బాలశౌరి కానీ, పార్థసారథి కానీ లాంటి నేతలు కూడా పార్టీ వీడేందుకు దాదాపుగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదటి నుంచి జగన్కి కుడిభుజం లాగున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ వీడారు. కానీ తాజాగా పెనమలూరు శాసనసభ్యుడు ఏదైతే పార్థసారథి ఉన్నారో అక్కడ కొత్త వ్యక్తికి అంటే జోగి రమేష్కి టికెట్ ఇవ్వడంతో ఈయన్ని మచిలీపట్నం పొమ్మన్నారు. దానికైనా సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల 18వ తేదీన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రికి స్వర్గీయ రాజశేఖర రెడ్డికి సొంత మనిషిలాగా కూడా వ్యవహరించారు. అటువంటి బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కూడా ఈ నెల 18, 20లో జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే క్రికెటర్ అంబట్ రాయుడు కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి రాజకీయాలకు సంబంధించి కూడా విస్తృతంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా రానున్న రోజుల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కానీ, లేకపోతే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కానీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది శాసనసభ్యులైతే, మంత్రులైతే వివిధ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ మాత్రం పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు, గెలిచే వాళ్ళకి మాత్రమే తాము టికెట్లు ఇస్తామని చెప్పి కరాఖండిగా తెలియజెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఒకవైపు జాబితాలు విడుదల చేస్తున్నారు, మరొక వైపు ఉత్తకంఠ కొనసాగుతుంది, ఇంకొక వైపు ఆందోళనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. రేణుశ్రీ, అయితే ఈ నిర్ణయాలతో బొత్స కుటుంబానికి అయితే జాక్పాట్ తగిలినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి శివ? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న విడుదలైన జాబితాకు సంబంధించి ఖచ్చితంగా నిన్న దాన్ని 3వ జాబితా అంటం కంటే కూడా కుటుంబ జాబితా అంటం అనేది చాలా స్పష్టమైన పదంగా కూడా మనం భావించాలి. ఎందుకంటే బొత్స కుటుంబానికి నిన్న 2 ఎంపీ స్థానాలు దొరికినాయి, అది కూడా జాక్పాట్. ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన బంధువు నెలిమెల్లికి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మొత్తం 3 స్థానాలు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో నుంచి 3 ఎమ్మెల్యేలు సిట్టింగ్లో ఉన్నారు. ఇక తాజాగా విశాఖపట్నం ఎంపీగా అక్కడ సిట్టింగ్గా ఉన్న ఎంపీ ఎంవివి సత్యనారాయణకి మొండి చేయించి మరి బొత్స ఝాన్సీకి అక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే తాజాగా విజయనగరానికి సంబంధించి కూడా అక్కడ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఉన్నారు, ఆయన్ని కాదని మరి బొత్స మేనల్లుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జెడ్పీటీసీ చైర్మన్, అంటే ఆయనకి 3 పదవులు ఉన్నాయి, జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ
జిల్లా అధ్యక్షుడు, తాజాగా ఎంపీ అభ్యర్థిగా. సో 3 పదవులు ఆ కుటుంబానికి వరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి వారు ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉంటారో వారు, వారి కుటుంబ సభ్యులు, వారి అనుయాయులకు మాత్రమే కీలకమైన పాత్రలు, కీలకమైన హోదాలు, కీలకమైన పదవులు లభిస్తున్నాయనేది బొత్స కుటుంబానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం ఆయన ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇన్ఛార్జిగా కొండేపు వెళ్లారు. ఆయన సోదరుడు సతీష్కి కర్నూలు జిల్లాకు సంబంధించి కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రాష్ట్ర మంత్రి కారుమూరు నాగేశ్వరరావుకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడు సునీల్కి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. అంటే నిన్న ప్రకటించిన 21 మంది జాబితాలో 3 కుటుంబాలకు సంబంధించి కీలకమైన పదవులు, ఒక కుటుంబానికి 2 ఎంపీ స్థానాలు, మరొక కుటుంబానికి ఎంపీ స్థానం, మరొక కుటుంబానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం. సో ఓవరాల్గా 3 కుటుంబాలకి పదవులు పంపిణీ కార్యక్రమం అయితే నిన్న విస్తృతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటికి మించి ఇంకా వైఎస్ఆర్సీపీలో ఎంపీ కేసినేని నాని చేరలేదు. తెలుగుదేశం పార్టీకి అలాగే లోక్సభ సభ్యత్వానికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖలు పంపించారు. అంటే టీడీపీ రాజీనామా ఆమోదించాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన రాజీనామా చేసే చిత్తాలు. కానీ లోక్సభ స్పీకర్కి సంబంధించి ఖచ్చితంగా నాని రాజీనామాను ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రాజీనామాను ఆమోదించకుండానే వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని ప్రకటిస్తూ నిన్న విడుదల చేసిన జాబితాలో ప్రకటించింది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేణుసారి. రైట్, థ్యాంక్ యూ శివ.